యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయడానికి వచ్చాం కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క గ్రంథంలో నుంచి, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి ధ్యానించి తద్వారా మనం ప్రార్థనకు వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలుపుకోవలెను. వారు ప్రభు నామమున అతనికి పుణ్య రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి. మీరు రక్షణ స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం కలదై ఉండేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి యొక్క ప్రత్యక్షమైనటువంటి నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభావిస్తున్నటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. మరి అయోగ్యుడైనటువంటి నాయన, మరి మాటలు సరిగ్గా పలికినటువంటి నన్ను కూడా మీరు ఎన్నుకొని మీ కుమారుడుగా స్వీకరించి నేను మీ యొక్క పరిచర్యలో నాకు మరి అవకాశాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ శిలువ చాటున నన్ను మరుగు చేసుకుని మీ మాటలు మా అందరికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు దేవునితో ఉన్నటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో 12 శిష్యులను ఎన్నుకున్నాడు కదా ఆయన. 12 ఈ యాకోబు ఒకడు. ఈయన అన్య దేశంలో ఉన్న జనులందరికీ అని ఈ పత్రిక రాస్తూ ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తా ఉంది. 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవిస్తే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా బాధ ఉంటే ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు అంగీకరించాలంటే ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన 16వ వచనంలో, యాకోబు పత్రిక 5:16లో ఓ మాట అంటాడు. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రక్షింపబడినప్పటికీ, యేసుక్రీస్తులో స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ఏవైనా పొరపాట్లు మనకు తెలియక చేసినటువంటి పొరపాటును ఏం చేయాలంటే, మనం ప్రార్థనకు వచ్చే ముందుగా యేసుక్రీస్తు వారి సన్నిధిలో, ప్రభువా ఈ యొక్క పొరపాటు, ఈ యొక్క తలంపు నా జీవితంలోకి వచ్చింది, దయతో క్షమించి నన్ను మీ యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధంగా చేయి, నా ప్రార్థన అంగీకరించని ఆయన దగ్గర క్షమాపణను అడగాలని. అంత మాత్రమే కాదు, ఒకరి పాపాలు ఒకరితో, అయ్యా నేను పొరపాటు చేశాను, మీకు విరోధంగా చేశాను, మాట్లాడానని ఒకరితో ఒకరు యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలకు చెప్తాం. ఒప్పుకొని మీరు ప్రార్థన చేస్తే అప్పుడు స్వస్థత కలుగుతుంది అని. శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, ఏదైనా అక్కర ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం. పాపాలు పోవాలి అంటే, క్షమించబడాలి అంటే కూడా ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించాం సొంత రక్షకుడిగా. ఆయన నా దేవుడని, నా కొరకు ప్రాణం పెట్టి కలవరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చినాడని, ఆయన
కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని మనం అందరము యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని విశ్వసించాము. ఆయన మరణాన్ని విశ్వసిస్తా ఉన్నాము. ఆయన పునరుత్థానాన్ని, ఆయన తిరిగి సమాధి లేచాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనము నమ్ముతున్నాము. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తులో ఆయన పరిశుద్ధులుగా మనల్ని చూస్తా ఉన్నాడు. అయినప్పటికీ మనం శారీరకంగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని శారీరక సంబంధమైనటువంటి బలహీనతలు మనలో ఉంటాయి. పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. పాపం చాలా వరకు యేసుక్రీస్తు నమ్మినోళ్ళు బాగా ప్రార్థనలోను పరిశుద్ధిలోను ఇతరులను ప్రేమించడంలోను చాలా మాదిరికరంగా ప్రేమగా ఉంటారు. కానీ కొన్ని విషయాలు తెలియకనే పొరపాటు చేస్తూ ఉంటారు. ఆత్మీయంగా ఆ పొరపాటు చేసేటటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ఆలోచించారు. అందుకోసమని ఈయన ఏమంటున్నా అంటే యాగో భక్తుడు, అయ్యా మీరు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మీరు ఒకరితో ఒకరు పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తే మనం అడిగిన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ నీతిమంతులుగా మనం చేర్చబడ్డాము. కానీ బిఫోర్ ఆ నీతిమత్తంలోనికి నీతిమంతుల సభలోకి గుంపులోకి రావడానికి నీలాగా నాలాగా ఎవరో కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసింటారు, సంఘంగా ప్రార్థన చేసింటారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసింటారు. అలా వారి యొక్క ప్రార్థన ఫలితమే మనం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాటలను మన జీవితాల్లో మన కోసం ఎంతో మంది కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింటారు కదా, వారి యొక్క ప్రార్థన ఫలితమే మనము అనే విషయాన్ని మనము ఎరుకలోనికి తెచ్చుకోవాలి. మనం కూడా రక్షించబడినటువంటి మనం కూడా ఇతరుల నిమిత్తము ప్రార్థన చేయాలి. వారి పాపాలు క్షమించబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి, వారి సమస్యలు తొలగిపోవాలి, వాళ్ళ రోగాలు బాగైపోవాలి. వాళ్ళు శ్రమలో ఉంటే వారి కోసము ప్రార్థన చేయాలి, జైల్లో ఉంటే వారి కోసం ప్రార్థన చేయాలి, విశ్వాసులు తప్పిపోతా ఉంటే వారి కోసం ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా అందరము యేసుక్రీస్తులో దినదినము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలన్నమాట. ఒకేసారిగా పరిశుద్ధులుగా మనము ఆచాలం. ఈ లోకంలో శారీరకంగా ఉన్నాం కాబట్టి ఈ శరీరం లాగుతూనే ఉంటుంది. కొంతమందికి బలహీనతలు, శారీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉండొచ్చు. కొంతమందికి ధనం అనేటటువంటి బలహీనత, కొంతమందికి వస్త్రాలు అనేటటువంటి బలహీనత. ఇలా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ధనం అని ఇంకొకటని ఈ బలహీనతలు ఈ శరీరాన్ని లాగుతా ఉంటాయి. తిండి ఇదొక బలహీనత, నిద్ర ఇదొక బలహీనత. వీటన్నిలో నుంచి మనం బయటికి రావాలంటే ప్రార్థన చేయాలి. మనము పరిశుద్ధులుగా జీవిస్తూ ఇతరులను పరిశుద్ధలోనికి నడిపించడం కోసము యేసుక్రీస్తులో మనం ఏం చేయాలి? ప్రార్థన. యేసుక్రీస్తు ద్వారా మనం అడుక్కోవాలి, ప్రభా ఇదిగో మా ఊరిని రక్షించండి, మా బంధువులను రక్షించండి, మా అన్నదమ్ములను రక్షించండి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ వారి అక్కర్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారని వారి కోసము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు తెలియకుండానే మన ప్రార్థనను ఆలకించి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాం. జేఎన్టీయూలో ఫస్ట్ టైం నేను ఎంటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. క్రిస్మస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే చాలా మంది ఆ ఎంతమంది అయితే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు ఈ చిన్న ప్రార్థన చేయండి, యేసుక్రీస్తు రక్తాన్ని నమ్ముతున్నామని, ఆయన నా కోసం శ్రమ పడినాడని, ఆయన నా కోసం హింసించబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఈ ప్రార్థన చేస్తూ మీరు పాపి అని ఎరిగి మీ పాపాలను ఒప్పుకుని ఆయన క్షమిస్తాడని ఆయన నందు విశ్వాసం వస్తే మీరు రక్షించబడతారు అనేటటువంటి ప్రార్థనను చేపించిన తర్వాత చాలా మంది యేసుక్రీస్తును ఆ క్షణంలో అంగీకరించారు. తర్వాత వీరి పేర్లు అన్ని కలెక్ట్ చేసుకొని ఒకసారి ఒక రూమ్ కు ఒక వారం వీళ్ళందరూ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వారిని ఫాలో అప్ చేద్దాం, వారికి యేసుక్రీస్తు గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్దామని రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి అంతకుముందు చాలా విమర్శించేటటువంటి వ్యక్తి, చాలా క్వశ్చన్లు వేసేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆ దినాన అంటే ఆ క్రిస్మస్ ఫంక్షన్ లో
యేసుక్రీస్తు నమ్మాడు. ఆశ్చర్యం వేసింది. ఓహో, దేవుడు ప్రార్థనను అంగీకరించాడు కాబట్టి ఈ బాబు అప్పుడు రెబల్ గా ఉన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అది మన ప్రార్థన యొక్క శక్తి. యేసుక్రీస్తులో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాంటి గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో మనం ఎన్నో చూసి ఉంటాం. ఎందుకంటే విశ్వాసులం కదా. మన జీవితాల్లో దేవుడు అనేక మెరకల్స్ పొద్దు నుంచి సాయంత్రం వరకు అనేక అద్భుతాలు మన జీవితాల్లో ప్రతిదినం ఒక అద్భుతమే. మనము లేచి అంటే ఈ రోజు పడుకున్న వాళ్ళందరూ కూడా రేపు లేస్తారనేటటువంటి గ్యారంటీ ఏం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కృపను బట్టి మనం ఈ రోజు లేచాము, ఇంతవరకు సజీవుల లెక్కలో ఉన్నాం. అంటే దేవుని కృప చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆలోచన మన మీద ఉంది. మనం సంఘంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం కదా. ఇక్కడ యాకోబు శ్రమలో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేసుకోనండి, పాపంలో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేసుకోనండి, రోగుల కొరకు జ్ఞాపకం చేసుకోండి. సంతోషం లేక డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, ఆనందం ఆనందము ఉండదు. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరనే ఆనందం దొరికేది. ఈ లోకంలో ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని ఆ ఆ మంచి విషయాలను సంపాదించుకున్నప్పటికీ హృదయాన్ని సంతోషపరిచేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఎంతమంది అయితే లోకంలో సంతోషం లేక బాధపడుతుంటారో ఆ బిడ్డల కోసం మనము ప్రార్థన చేయాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు విని మన ప్రార్థనలు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తూ ఉంటామో వారి జీవితాల్లో అనేకమైనటువంటి మార్పులు కలుగజేస్తూ ఉంటాడు. మనం ప్రపంచం కోసం చేస్తాం, మన బంధువుల కోసం చేస్తాం, మన ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాం, మన కోసము చేస్తాం. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము. ఈ చేసే ప్రార్థన గాలిలో కలిసిపోయి యేసుక్రీస్తు ప్రభు వారికి వెళ్ళిపోతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థనను యేసయ్య దగ్గరికి తీసుకొని పోయి, అయ్యా ఇదిగో ఫలానా జూమ్ మీటింగ్ లో ఈ రోజు ఫ్రైడే కదా, ఈ రోజు వాళ్ళు చిన్న ప్రార్థన పెట్టుకున్నారు, కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో గడిపి వారి అక్కర్లు అవసరతలు చెప్తారు, ఇదిగో తీసుకొచ్చాను అని ఈ ప్రార్థన అవసరతలు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన తీసుకొని వెళ్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనేకుల పాపాలు క్షమించాలి అన్నా, అనేక మంది రక్షించబడాలన్నా, అనేక మంది శ్రమలలో నుంచి బయటికి రావాలన్నా మనము చేసే ప్రార్థన చాలా కీలకమైనటువంటిది. చూడండి, ప్రపంచంలో ఎంతో డబ్బులు ఉన్నా గానీ, ఎంతో పదవి పవర్ ఉన్నా గానీ సమాధానం లేదు. సమాధానము పరచడానికి మనం ప్రార్థన చేయాలి. దేశాల మధ్య చూడండి, ఇజ్రాయెల్, గాజా, ఆ పాకిస్తాన్, ఇండియా, తైవాన్, కొరియా, చైనా, రష్యా, ఉక్రెయిన్, ఇలాంటి దేశాలన్నీ కూడా సమాధానం లేని స్థితిలో ఉన్నాయి. వీరందరి కోసము మనం ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. వీరిని మనం అనుకుంటాం మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం మారుతారని. మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు వింటా ఉన్నాడు. అందుకోసమే కదా నీతిమంతుని ప్రార్థన బహుబలం గలదై, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అనేకమైనటువంటి కార్యాలు, స్వస్థత కావాలంటే స్వస్థత, శ్రమల్లో నుంచి బయటికి రావాలంటే శ్రమలు, శ్రమల్లో ఉన్న వారిని బయటికి తీసుకొని వస్తారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని బయటికి తీసుకొని వస్తారు. అంటే ప్రార్థనను మనం కలిగి ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రార్థన అంశాలను చెప్పి ప్రార్థనలోనికి వెళ్ళాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 వచనాలు 13, 14, 15, 16 వచనాల్లో శ్రమల గురించి, రోగుల గురించి, సంతోషం లేని వారి గురించి, పాపంలో ఉన్నటువంటి వారి గురించి, విశ్వాసులు ఒకరితో ఒకరు తప్పులను పొరపాట్లను ఒప్పుకొని సరి చేసుకొని ప్రార్థన చేసేటటువంటి దాని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అనీతిమంతులుగా ఉన్న వారిని నీతిమంతులుగా తయారు చేయడానికి, నీతిమంతులుగా వారిని తీర్చడానికి యేసుక్రీస్తులో మనము గోజాడి అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు సంపాదించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని యేసుక్రీస్తు యొక్క ఆకాంక్ష. అందుకోసమే మనం ఈ భూమి మీద జీవిస్తా ఉన్నాం. ఇంకా వేరే ఏం లేదు. మన పిల్లల కోసం అనుకుంటాం, మన కోసం అనుకుంటాం. కాదు 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 పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారు నీ మీద ఒక ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళికను మీరు నెరవేర్చవలసి ఉన్నది. ఆయన చిత్తము
నీ జీవితంలో నెరవేర్చవలసి ఉన్నది. కాబట్టి నువ్వు నేను సజీవులలో ఉన్నాం. పరిశుద్ధులే కానీ కరోనాలో చనిపోయారుగా. నీతిమంతులే కరోనాలో చనిపోయారుగా. యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఏమండి, ఇలా రకరకాలుగా దేవుని నమ్మిన బిడ్డలు చనిపోతూ ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఇంకా ఆయన భూమి మీద బ్రతికిస్తా ఉన్నాడంటే ఆయన ఉద్దేశాన్ని నీ ద్వారా నా ద్వారా నెరవేర్చడం కోసం మనలందరినీ బ్రతికిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన మన జీవితాల్లో, మన బంధువుల జీవితాల్లో, మన సంఘంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల్లో అది ఉండాలి, అది నేర్చుకోవాలి, అది నేర్పించబడాలి. అది ఒక మాదిరిగా మన జీవితంలో ఉంటూ మనం పరిశుద్ధులుగా ఉంటూ ఇతరులను పరిశుద్ధతలోనికి నడిపిస్తూ యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఘనపరిచేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించిందాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో మీరు ఉన్నారు, మమ్మల్ని రక్షించినారు, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు ప్రభు. అందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు, మీరు చేసినటువంటి అనేక మేలును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. వారి అక్కర్ల అవసరాలు యేసుక్రీస్తు నామంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న ప్రార్థనను యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.